బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. దగ్గ విషయమే. గతంలోనే 2 సార్లు అవకాశం వచ్చిన రాష్ట్రంలో నేను ఒక్కరిని అసెంబ్లీకి పోతే కాదు, ఒక 5 సీట్లు ఇవ్వండి, 5 సీట్లలో కూడా ఇంతవరకు అసెంబ్లీ ముఖం చూడని 5 కులాలకు ఇవ్వాలని చెప్పి అడిగిన ఏకైక వ్యక్తి మన జాజుల సీనన్న గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పటికి కూడా అన్నగారు పార్లమెంట్లలో ఉంటేనో లేకపోతే ఒక గొప్ప పొజిషన్లో మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి మనందరం ఆ దిశగా పోతున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ జేఎస్పీ మీడియాను ఇక్కడ ఉన్న వారికి అందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు సగర సంఘం ఉన్నది, మా సగర సంఘం దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మా శేఖరన్ వచ్చినాక దాన్ని అద్భుతంగా డెవలప్ చేసిండు, కుల సర్వేలు చేయించిండు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టిండు, ఒక ప్రతిపక్ష పార్టీలు పెట్టి అంత మీటింగ్ ఆ స్థాయికి తీసుకుపోయిండు. మా విశ్వబ్రాహ్మణ సంఘం దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. అదేవిధంగా మా ఒడ్డెన సంఘం దగ్గర మా సీదరన్న యాక్టివ్గా చేస్తుండ్రు, 2 రాష్ట్రాలు తిరుగుతున్న ఆయన దగ్గర కూడా మస్తున్నాయి. మా కుల సంఘాల దగ్గర పైసలు లేకుండా లేవు, అన్ని గౌడ సంఘాల దగ్గర ఉన్నాయి, యాదవ్ సంఘాల దగ్గర ఉన్నాయి, ముదిరాజ్ సంఘాల దగ్గర ఉన్నాయి, కుర్మ సంఘం దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, మేరు సంఘం దగ్గర ఉన్నాయి. ఇక్కడ మా కొత్త నరసింహన్ వచ్చిండు, మా మేరు సంఘం దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మన కుల సంఘాల ప్రోగ్రాంలు అయినప్పుడు, మన ఇంట్లో బర్త్డేలు అయినప్పుడు ఒక యాడ్ మన జేఎస్పీ ఛానల్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే బయట ఒక టీవీ ఛానల్లో ఒక యాడ్ వేయాలంటే 10,000 తీసుకుంటే ఇక్కడ 2,000 ఇచ్చినా సరే ఈ జేఎస్పీ ఛానల్ ద్వారా మన బర్త్డేలు కానీ, మన కులాల మీటింగులు కానీ, అదేవిధంగా పెళ్లి రోజులు కానీ, శుభాకాంక్షలు ఇక్కడ తెలుపుకుంటే వేరే ఛానళ్ళలో తెలుపుకుంటే కేవలం ఒక అక్కడికే పరిమితం అవుతుంది. కానీ మన జేఎస్పీ మీడియా ద్వారా తెలుపుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ గడప గడపకు చేర్చే విధంగా మన బడుగుల గుండె చప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మన జేఎస్పీ ఛానల్ని ముందుకు తీసుకుపోవాలి. దాంతోపాటే మీ కార్యక్రమాలు ఎక్కడున్నా మన రాష్ట్ర ఆఫీసుకు పంపితే అవన్నీ కూడా టెలికాస్ట్ అవుతాయి. ఎందుకంటే మా గణేష్ అన్న కావచ్చు, మా సంగని మల్లేశ్వరన్న గారు కావచ్చు, దీన్ని సీనన్న గారి నేతృత్వంలో అనేక ఇబ్బందులు పడుతూ అనేక రోజులుగా వ్యాయాసాలు పడుతూ మీ అందరూ తెలుసు. మనం గతంలో రాష్ట్రంలో ఏ సంఘం చేయని పని 36 రోజుల బీసీ బస్సు యాత్ర చేస్తే ఎంత చైతన్యం, ఎంతమంది పబ్లిక్ మా అన్నలకు తెలిసి వచ్చిన వాళ్ళకి ప్రతి మీటింగ్ దగ్గర 5,000 మించి తగ్గలే. మన బస్సు పోతుంటే దారి పొడుగున 1000 బైకులు 100 కార్లతోని పెద్ద ఎత్తున చైతన్య రథము సీనన్న గారి సారథ్యంలో నడిపిన చరిత్ర కేవలం మన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికే ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ కూడా చరిత్రలో ఉంటాయి. ఎందుకంటే మనం అన్నిటికీ ఖర్చు పెడతాం, కానీ ఈ మన మీడియా ఛానల్ ద్వారా ప్రసారం అయితే రేపు పొద్దున ఇప్పుడు మన సంఘాలు కానీ రేపు పొద్దున మన వయసు అయిపోయినా మన మనమడు వచ్చి జేఎస్పీ ఛానల్లో మా తాత గణేష్ చారి ఏదని ఇట్లా కొట్టంగానే వస్తుంది గణేష్ చారి అనేది, ఓయమ్మో ఇంత పెద్ద మొనగాడా ఇంత పెద్ద ఉద్యమాలు చేసిండా అని చెప్పి ఒక్కొక్కరు షాక్ అవుతారు. మన చరిత్ర దాగుండే నిధి, మన చరిత్ర దాగుండే గ్రంథాలయం, బీసీల చరిత్రను సృష్టించి అక్కడ నిలిపే ఒక గ్రంథాలయం జేఎస్పీ మీడియా నిలవబోతుందని చెప్పి ఇక్కడున్న ప్రజలందరికీ తెలియజేస్తూ, మిత్రులారా సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఇక్కడ కదా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోయినసారికి జరిపారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మీరు చూడవచ్చు. ప్రతి జిల్లాలో కూడా చాలామంది జిల్లాల వారు ఎందుకు రాలి అంటే అక్కడక్కడ జిల్లాలో వారు ఎంగేజ్ అయిపోయి అనాథాశ్రమంలో, అదేవిధంగా వైద్య కళాశాలలో రోగులకు కానీ హాస్పిటళ్లలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ జిల్లాలో అక్కడ. మన సీనన్న గారి పుట్టినరోజు మనందరికీ సంతోషం ఏంటంటే ఆయన అన్నాడు, నేను పుట్టినరోజు ఘనంగా జరుపుకునే ఈ పుట్టినరోజు వల్ల నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. కానీ మీడియా ఓపెనింగ్ అనేది రేపు మన భవిష్యత్తును దాచిపెడుతుంది, రేపు పొద్దున మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనందరూ తెలుసు, ఇక్కడ మా కుంట్లూరు వెంకటేశ్వర ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయన ఎప్పుడో ఎల్బినార్ ఎమ్మెల్యే కావాలి. శ్రీకాంతాచారి గారు ఒకవైపు అమరులు అవుతుంటే కూడా ఎవరు కూడా అక్కడ పోని క్షణంలో కూడా మా కుంట్లూరు వెంకటేశ్వర దగ్గరుండి కూడా అక్కడ ఉద్యమాలను నడిపిన చరిత్ర. అయినప్పటికీ ఆయన బీసీ కాబట్టి వెనకంజలు ఉన్నాడు. మా గణేష్ చారన్న గారు జెండా ఎగిరేస్తే కేసీఆర్ గారే సపోర్ట్ కొట్టిరు. అయినప్పటికీ బీసీ కాబట్టి వెనకంజలు ఉన్నారు. శేఖర్ సగరన్న కావచ్చు, మా గుజ్జకృష్ణన్న గారు కావచ్చు. గుజ్జకృష్ణన్న గారు అయితే ఉద్యమాలు చేసి మీడియాలో వచ్చి పేపర్లలో వచ్చి 2-3 రూములు నిండినాయి ఆయన ఇంట్లో పుస్తకాలు. అయినప్పటికీ పదవులు ఎందుకు వస్తారో బీసీలు కాబట్టి. ఇవన్నిటికీ మన చరిత్ర దాగుండాలన్నా రేపొద్దున మనము
రాజకీయంగా ముందుకు పోవాలన్నా మన జేఎస్పీ ఛానల్ ఉంటుంది. జేఎస్పీ మీడియాను ఉపయోగించుకోవాలి, రాజకీయ భవిష్యత్తు నిర్మించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ పార్టీ కూడా ఈ బర్త్డేకి ఎట్లయితే మీడియా పెట్టామో వచ్చే బర్త్డేకు రాజకీయ పార్టీ కూడా పెట్టిద్దాం. మన బీఫామ్ల మీద మనమే పోటీ చేద్దాం. ఎవరి దయా దాక్షిణ్యాలు మనకొద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జేఎస్పీ మీడియా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారబోతుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాజుల సీనన్న గారికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై బీసీ, జాజుల సీనన్న గారి నాయకత్వం, బీసీ కులాల ఐక్యత, మనందరి నాయకత్వం. జై బీసీ.